ఆడపిల్లలను తల్లిదండ్రులకు మీరేం చెప్తారు? ఆడపిల్లలకి తల్లిదండ్రులంటే అమ్మా సామెత ఉంది మనకి. అరిటాకు పోయి ముల్లు మీద పడ్డా, ముల్లొచ్చి అరిటాకు మీద పడ్డా నష్టం అరిటాకుకే. అవును. అట్లాగే మరి మగవాడు ముల్లు లాంటి వాడు, అరిటాకు లాంటిది ఆడపిల్ల. మరి ఇద్దరు కలిసే అనుభవిస్తారు గదా! అట్లాంటప్పుడు మరి దీనికే ఎందుకు గర్భిణీ రావాలి? అదే కదండీ! అంటే భగవంతుడే మనకు అవన్నీ ఏర్పాటు చేశాడు. ఏ చేత్తో ఏ పని చెయ్యాలి, ఏ కాలుతో ఎక్కడికెళ్ళాలి, ఏ నోటితో ఏం మాట్లాడాలి అన్నీ భగవంతుడు మనకి ప్రసాదించినవి. అవి కూడా ఒక విద్యలు. అవును. అవును. దాన్ని బట్టే మనం నడుచుకుంటేనే మనం సంఘంలో గౌరవంగా బతకగలం. లేకపోతే ఇప్పుడు అదే చిన్న ఎగ్జాంపులు మగపిల్ల మగపిల్లాడు, ఆడపిల్ల ఒకే ఏజ్ ఉంటారు. ఉన్నప్పుడు ఒకే పని ఇద్దరికి చెప్తే ఆడపిల్ల చేయలేదు, మగపిల్లాడు చేసేస్తాడు. ఎందుకంటే సృష్టిలో వాడి అవయవ నిర్మాణం అంతా దానికి తగినట్టు ఉంటుంది. భగవంతుడు అట్ట ఏర్పాటు చేశాడు. ఆడదానికి అట్లా కాదు. ఆవిడ ఎట్లయినా శుతిమెత్తంది. కా ఉంటానా దాని అవయవాలు దానికి తగినట్టుగా ఏర్పాటు చేస్తాడు భగవంతుడు.